హాయ్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? టైం అయితే ఇప్పుడు 5:10. ఇప్పుడు బయలుదేరతాను. ఒక 10-11 వరకు అట్లా కొద్దిసేపు ఆటో తోలుకొని ఆ తర్వాత వచ్చి చర్చికి వెళ్ళాలి. ఇంకా చెప్పాలంటే రాత్రి గేమ్ ఆడి ఒక 1000 రూపాయలు సంపాదించాను. అది ఇంటి ఖర్చుల కోసం అయితే అమ్మకు పంపించేశాను. ఏంటి మాస్క్ లేదనుకుంటున్నారా? మాస్క్ కొనుక్కోవడం మర్చిపోయినా. నేను ఇలా మర్చిపోవడం వల్ల ఎన్ని ఇబ్బందుల్లో పడతానంటే అది మామూలుగా కాదు, చాలా ఇబ్బందుల్లో పడతాను. కనీసం ఈరోజైనా గుర్తుపెట్టుకొని ఒక మాస్క్ కొనుక్కోవాలి. అంటే ఒకటి కాదులే, ఒక 5-6 కొనుక్కోవచ్చు. ఇంట్లో పెట్టుకుంటే అవసరం తగినట్టు పనికొస్తాయి. ఖచ్చితంగా నేను చెప్తాను, ఈరోజు గ్యారెంటీగా తుమ్ములు జలుబు దగ్గుతో నాకైతే ఖచ్చితంగా సినిమా కనిపిస్తుంది ఈరోజు రాత్రికి. అది ఏ రేంజ్లో ఉంటుందని మాత్రం ఆ టైంకే తెలుస్తుంది. సరే పదండి, సరదాగా అట్లా బయలుదేరి వెళ్దాం. 1000 రూపాయలు వచ్చిందని చెప్పాను కదా, సరే మన టైం ఏదో బాగుందేమో అని చెప్పి వస్తానే 110 రూపాయలు బాడీకి వస్తే వేసా, పోయింది. ఆ తర్వాత ఇంకో బాడీకి వెళ్ళా 120 వేసా, పోయింది. ఆ తర్వాత 105 రూపాయలు బాడీకి పోయినా దాన్ని వేసా, పోయింది. అట్లా ఈరోజు 330 రూపాయలు పోగొట్టుకున్నాము. ప్రస్తుతానికైతే అకౌంట్లో ఒక 200 ఉంది. దీన్ని అయితే వేసే ఉద్దేశం లేదు గేమ్కి. అబ్బా ఏంటో, గ్యాప్ దొరికితే టీ తాగాలనిపిస్తుంది. ఇప్పుడు మీ ముందర ఏదైతే షాప్ కనిపిస్తుందో ఇదే టీ అంగడి. ఇప్పుడు వచ్చిందన్న ఇక్కడ టీ తాగే పని అయితే చేయాలి. వెళ్ళి ఓ టీ తాగేస్తే ఆ తర్వాత ఆలోచించుకునేది. ఎక్కడన్నా ఆటో పెట్టి దిగుతాన్నాము అంటే ఇట్లా ఛార్జింగ్ వైర్ తీసి చేతిలో పెట్టుకునే పరిస్థితి. ఎందుకంటే సాటి ఆటో డ్రైవర్లే, అరే వాడు మన సాటి ఆటో డ్రైవరు, వాడితో ఒక వస్తువు అది పోతే వాడు బాధపడతాడు అనేటువంటి ఫీలింగ్ అంతా ఉండదు. దొరికితే చాలు దొబ్బేస్తారు. నిజంగా ఆటో డ్రైవర్లు అంటే మామూలు ఆటో డ్రైవర్లు కాదు, చాలామంది. ఇప్పుడు వైరు 100 రూపాయలు, మరి 100 రూపాయలు పెట్టి కూడా కొనుక్కోలేనటువంటి స్థితిలో ఉన్నారా అని అనిపించినప్పుడు అసహ్యం అనిపిస్తుంది. ప్రతిదీ ఆటోలో జాగ్రత్త చేయకపోతే బాధపడాలి. జనరల్గా నేను హెయిర్ కటింగ్ అన్నది ఎలా చేస్తా అంటానంటే సంవత్సరానికి 3 సార్లు లేకుంటే 4 సార్లు. ఏంటి అంటే ఈ కటింగ్ షేవింగ్ వీటికంతా డబ్బులు ఎక్కడ పెడతామబ్బా అని చెప్పి పెద్దగా దానిపైన దృష్టి పెట్టను. ఒకవేళ కటింగ్ చేపిస్తే కూడా ఫుల్ షార్ట్గా చేపించేసి ఓపిక ఫుల్గా పెంచుకున్న తర్వాత మళ్ళీ వచ్చేవాడిని. కానీ మొదటిసారి వీడియోల కోసం జస్ట్ లైట్గా కట్ చేయరా అని చెప్పా. దీనివల్ల మనం ఖచ్చితంగా నెలకు ఒకసారి లేకపోతే 2 నెలలకు ఒకసారి కటింగ్ చేయించాల్సి వస్తుంది. కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఎలా ఉంది? బాగుందా? సరే ఇంటికి వెళ్ళి కొంచెం స్నానం చేసి ఒకసారి తమ్ముడికి ఫోన్ చేసి వాడు వచ్చేట్టుగా ఉంటే వాడిని తీసుకొని చర్చికి వెళ్ళాలి. లుక్ చెడిపోలేదు కదా? ఇలా అయితే చాలా కష్టం అబ్బా, నిజంగానే. 10 గంటలకు ఇంటికి వస్తే కూడా టైం ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు బయలుదేరుతాను. నేను వెళ్ళాలంటే గంట పడుతుంది చర్చికి వెళ్ళాలంటే. ఇది చాలా బ్యాడ్. నిజంగా సోంబేరిగా ఉండాలి, కానీ మరి ఇంత సోంబేరి అయితే కష్టం. నేసు ఆటో తోడవను కూడా లేదు. సర్లే బయలుదేరదాం పద. హవా లెట్స్ గో. ఈరోజు డేటు 23 ఫిబ్రవరి 2025 ఆదివారం. ఇప్పుడు వెదర్ రిపోర్ట్ ప్రకారం ఎండ ఎంత ఉందంటే 34 డిగ్రీలు చూపిస్తుంది ఫోన్లో. కానీ ఇప్పుడు నాకు హాయిగా అనిపిస్తుంది. నిజంగానే జనాలు రోడ్డు పైన తిరగాలంటే భయపడుతున్నారు. ఇంత వేడిలో హాయిగా అనిపిస్తుంది. ఏం చేద్దాం, మంచు వల్ల పడిన బాధలు అలాంటివి. తిరుపతిలో ఈ ఎండలు అన్నవి చాలా ఎక్కువ ఉంటాయి ప్రతిసారి. ఎందుకంటే చుట్టూ కొండలే కదా, కొండల వల్ల ఎండ ఎక్కువ ఉంటుంది. కానీ మొన్న ఒక రిపోర్టు చూశాను. ఏంటి అంటే రాబోయే కాలంలో తిరుపతిలో ఎండలే కాదు వానలు ఎక్కువగా పడే అవకాశం ఉంది అని. జనరల్గా వానాకాలంలో కూడా పెద్దగా వానలు పడదు.
నిజంగానే సంవత్సరానికి 12 నెలలు అయితే తిరుపతిలో 8 నెలలు ఎండ ఉంటుంది. అలాంటిది రాబోయే రోజుల్లో వానలు భారీగా పడే అవకాశం ఉందంట. వాన సాంద్రత కూడా పెరుగుతుంది అని చెప్పి వెదర్ రిపోర్ట్కి సంబంధించి ఒక చోట చదివాను నేను. ఇంకా రాబోయే కాలంలో తిరుపతిలో నా పరిస్థితి ఏంటో మాత్రం అస్సలు అర్థం కావడం లేదు. నిజంగా ఇప్పుడు ఒక 3 నెలలు డిసెంబర్ 3వ తేదీయో లేకపోతే 5వ తేదీయో అప్పటి నుంచి ఇప్పుడు ఫిబ్రవరి లాస్ట్ వరకు, డిసెంబర్ మొత్తం, జనవరి మొత్తం, ఫిబ్రవరి మొత్తం నరకం చూశాను. నాకు తెలిసి ఈ వీడియో బయట వచ్చిన టైంకి మన ఛానల్లో 82 83 వీడియోస్ ఉంటాయి. అంటే 83 వీడియోస్ అంటే 83 రోజులు, అంటే 83 రోజులుగా అంతకుముందు చాలా రోజుల నుంచి నరకం అనుభవించాను నేను. అబ్బా, కానీ చుట్టూ ఉండే జనాలు అయితే అయ్యో ఎండ అని చెప్పి అట్లే చచ్చిపోతున్నారు. ఫిబ్రవరిలోనే ఇంత ఎండ ఉందంటే ఇంకా మేలో పరిస్థితి ఏంటి అని. కానీ నాకు మాత్రం గాల్లో తేలినంత హాయిగా ఉంది. ఏం చేయలేము. ఒక్కరికి ఒకటి ప్లస్ అంటే ఇంకొకరికి అది మైనస్ అవుతుంది. దాన్ని మనం ఏం చేయలేం. నేను నా కుడి చేయిరా అని ఒకటి పైకెత్తే అనుకో, అదే కుడి చేయికి ఎదురుగా ఉండేటువంటి వాడు కానీ ఒక చేయి పైకెత్తితే అది ఎడం చేయి అవుతుంది. దిస్ సిచ్యువేషన్. గవర్నమెంట్ సరిగా రూల్స్ పాటించకపోతే, నేను ఆటో ఎక్కడ ఆగాను, నా ముందర ఎన్ని బైకులు ఉన్నాయి, పక్కన ఉండేటువంటి బండి, ఇవి చూడండి. నిజంగా మనకు బాధ్యత లేకుండా గవర్నమెంట్ పైన బడి కొట్టుకుంటాం. అలాంటప్పుడు నాకు అనిపిస్తుంది గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా వైట్ లైన్ దాటిన మెట్టుతోనే కొట్టాలని చెప్పి, అలా కొడితే కానీ బుద్ధి రాదు, బాధ్యత రాదు. గవర్నమెంటు పిల్లలు అయినటువంటి ప్రజలకు నేర్పించాలి ఎంత బాధ్యతగా ఉండాలి, ఎలా ఉండాలని చెప్పి. ఇట్లా అడ్డదొడ్డంగా గాడిదలు ఉంటాయి. వీళ్ళకందరికీ నేర్పించకపోతే కష్టం. ప్రపంచ దేశాలు బాగుపడ్డాయంటే వాళ్ళ బాధ్యత ఉంటారు కాబట్టి బాగుపడ్డాయి. మన దేశంలో ఆ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఏమీ ఉండవు కాబట్టి ఇలా అడక తినిపోతుంది. ఇది నేను పడుకునే టెంట్. ఏదో దిండు, ఇంకా ఏముండవు, ఇంకా కావాల్సిన కొన్ని ట్యాబ్లెట్లు తప్ప. అబ్బా, ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకీ టెంట్ ఎలా ఉంది? 1000 రూపాయల ఈ టెంట్. ఈ మంచు వల్ల 3 నెలలుగా ఈ టెంట్లోనే పడుకుంటాను. ఎనీవే, థ్యాంక్ యూ అందరికీ. గుడ్ నైట్. మనం తెల్లారితో ఇంకో కొత్త వీడియోతో కలుసుకుందాం. బాయ్.